రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురంలో పిలుపునివ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనాభా దమాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, దక్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి బీమారు రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లను పెంచాలి. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి అని సూచించారు. నిధుల విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని గణాంకాలు చెప్తూనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా జమ చేస్తుంటే అందులో పావలా వంతు కూడా వెనక్కి రావడం లేదని ఇక్కడి జనం ఆవేదన చెందుతున్న మాట వాస్తవం. దక్షిణాది నిధులతో ఉత్తరాది రాష్ట్రాల బొక్కసం నింపుతున్నారన్నది కూడా నిజం. సౌత్ వర్సెస్ సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే పోరాడాల్సిన అంశం. కేంద్రంపై పోరుబాటకు రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ మద్దతు కూడగట్టేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఆయన కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడబోతున్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్ర విధానాలను తప్పుబడుతున్నందున ఒక్కతాటిపైకి రావడం కష్టమేమీ కాదు. కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రకటనలిచ్చారు. డీఎంకే పార్టీ కొన్ని ధర్నా పోరాటాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నందున బయటకు మాట్లాడలేకపోయినా లోలోన కేంద్రం తీరుపై అసంతృప్తి మాత్రం ఉంది. మిగతా రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ఉద్యమాలు ప్రారంభించినా జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు పన్నులు రావాల్సిన వాటా సరిగా ఇవ్వకపోవడమే కాకుండా ఇక్కడికి వస్తున్న పెట్టుబడులను ఉత్తరాది రాష్ట్రాలు హైజాక్ చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న అధికారంతో పెట్టుబడులను గుజరాత్ కు రీడైరెక్ట్ చేసుకుంటున్నారు. విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులతో దూరంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు విభేదాలు మరిచి ఒక్కటి కావాలి. ఏపీ, తెలంగాణ విభజన సమస్యలను ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా చర్చించుకుంటూనే కేంద్రంపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించాలి. కర్ణాటక, తమిళనాడు కావేరీ జల వివాదాన్ని కేంద్రంపై పోరాటానికి అడ్డు రాకుండా చూసుకోవాలి. తమిళనాడు, కేరళ తాము వేరు ప్రాంతాలుగా భావించకుండా అందరూ ఒకటే అన్న ఫీలింగ్ లో ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించడం కుదురుతుంది. లేని పక్షంలో మన గొడవల్లో తలదూర్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలు చలి కాచుకోవడం ఖాయం.